టీడీపీ నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి మర్డర్ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో అనేక రకాల ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం మాత్రం కేసును పూర్తిగా తేల్చేదానికోసం సన్నద్ధమవుతున్న దాఖలాలు కనిపించట్లేదు. అసలు ఇంతకీ ఏం జరుగుతుంది, ఎందుకని జాప్యం జరుగుతుంది, ఇలాంటి సవాలక్ష సందేహాలు ఇప్పుడు జనంలో మొదలవుతున్నాయి. ఇటీవల ఈ కేసులో అదుపులో తీసుకుని విచారణ చేసినటువంటి ఒక అనుమానితుడు లాకప్ డెత్ గురయ్యారు అంటూ పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే అవన్నీ వాస్తవం కాదని, అనారోగ్యం కారణంగానే అతను మరణించారని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అయినప్పటికీ కూడా దాదాపు 20 రోజులు దాటిన తర్వాత కేసులో పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం ఎందుకని జాప్యం చేస్తుంది? అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కేసు విషయంలో ఇన్ని రోజుల పాటు తాత్సార్యం చేయడం వెనక మర్మం ఏంటి? ఏప్రిల్ 22వ తారీఖున సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో మర్డర్ జరిగింది. ఒంగోలులోనే ఆయన కార్యాలయంలో ఉండగా నిందితులు వచ్చి కత్తిపోట్లతో చంపేసి దర్జాగా వాళ్ళు వచ్చినటువంటి 2 వీలర్స్ మీదే పారిపోయినటువంటి ఉదంతం అనేక రకాలుగా సంచలనంగా మారింది. ఆ తర్వాత కేసు దర్యాప్తుకు స్వీకరించినటువంటి పోలీసులు 25వ తారీఖున చీమకుర్తి సమీపంలో రక్తపు మరకలతో ఉన్నటువంటి స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మంగమూరు రోడ్లో మరొక 2 వీలర్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే అనేక రకాల ఆధారాలు దొరికాయి. దాంతోపాటుగా అమ్మనబ్రోలు, నాగులొప్పలపాడికి సంబంధించినటువంటి కొంతమంది అనుమానితుల్ని అదుపులో కూడా తీసుకున్నారు. దాదాపు 55 మంది అనుమానితుల్ని ఈ కేసులో విచారించారు. ఇంత విస్తృతంగా దర్యాప్తు చేసి అనేక మందిని విచారించి పలు ఆధారాలు కూడా సేకరించి ఎందుకని ఈ కేసులో స్పష్టత ఇవ్వడానికి పోలీసులు ఇంతకాలం తీసుకుంటున్నారు, ఎందుకని కాలయాపన చేస్తున్నారు? ఇదే అసలైనటువంటి అంశం. వాస్తవానికి వీరయ్య చౌదరి మర్డర్లో ప్రధానంగా ఒక్కనాటి అతని అనుచరులు, అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు కూడా ప్రధానమైనటువంటి నిందితులుగా అనేక రకాలుగా కథనాలు వచ్చాయి. దాదాపుగా అదే వాస్తవం అన్నట్టుగా చాలామంది ఆ ప్రాంత వాసులు కూడా నమ్ముతున్నారు. అయినప్పటికీ పోలీసులు ఎందుకని ఈ విషయాన్ని వెల్లడించడేందుకు తాత్సార్యం చేస్తున్నట్టు? ఇప్పటికైనా ఈ కేసులో స్పష్టతనిస్తారా అనేటువంటి సందేహాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి తాజాగా నారా లోకేష్ నాగులొప్పలపాడులో పర్యటించబోతున్నారు. నేరుగా బాధితుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన మే 15వ తారీఖున పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఈ పర్యటనలో ఆయన నిజంగా బాధితుల్ని పరామర్శకే పరిమితమవుతారా, లేకుంటే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ఏమైనా రాజీ కుదిర్చే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి సందేహాలు కూడా మొదలయ్యాయి. ఎందుకంటే ఈ మర్డర్ తర్వాత ఆ ప్రాంతంలో తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. నిజంగానే నిందితుల్ని వెల్లడిస్తే ఆ తర్వాత పరిణామాలు తీవ్రతరమయ్యే ప్రమాదం ఉంటుంది అంటూ అందరూ అంచనా వేశారు. ముఖ్యంగా ఈ మాజీ ఎంపీపీని మర్డర్ చేసినటువంటి నిందితుల్ని వెల్లడిస్తే, వాళ్ళని నిజంగానే జైలు పాలు చేస్తే ఆ తర్వాత కక్ష సాధింపు చర్యలు అనివార్యమవుతాయి అంటూ చాలామందే భావించారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు పరిస్థితి మరింత చేయిదారిపోకుండా అనేక రకాల పరిణామాలకి తావు ఇవ్వకుండా కేసుని క్లోజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఉన్నారా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. అలాంటి ప్రయత్నం నారా లోకేష్ పర్యటన తర్వాత ఏవైనా వెల్లడయ్యే అవకాశం ఉంటుందా అంటూ చాలామందే భావిస్తున్నారు. మరి చివరికి ఈ కేసు ఏమవుతుంది? నారా లోకేష్ 15వ తారీఖున పర్యటిస్తారు కాబట్టి ఆ తర్వాత అధికారికంగా మీడియా ముందు పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్స్ని, దర్యాప్తు వివరాలని వెల్లడించే అవకాశం ఉంటుందా, లేకుంటే మరికొంతకాలం కాలయాపన చేసి ఈ కేసుని క్రమంగా నీరుగార్చేసేదానికి ప్రయత్నం చేస్తారా? ఏం జరుగుతుందన్న దాని మీదే ఇప్పుడు అటు అమ్మనబ్రోలు, ఇటు నాగులొప్పలపాడు ప్రాంతంలో చాలా తీవ్రమైనటువంటి చర్చ అయితే సాగుతుంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కేసు ప్రకంపనలు పుట్టించే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎలాంటి పరిణామాలకి తావివ్వకుండా, ఎటువంటి ఉద్రిక్తతలో ఆస్కారం లేకుండా చేసేదానికి ఎలాంటి ప్రయత్నం చేస్తారు, ఆ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది? ఇదే ముఖ్యమైనటువంటి అంశం.